#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శాంతకుమార్ E91 సార్, ఆఫ్టర్ 1 month of hair transplant will high blood pressure cause any issues టు ద రిజల్ట్స్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి 1 month తర్వాత హై బ్లడ్ ప్రెషర్ కనుక ఉంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా? రిజల్ట్స్ ఏమైనా పాడయ్యే అవకాశం ఉందా? అదేమైనా ఎఫెక్ట్ చేస్తుందా అని అడుగుతున్నారు. యూజువల్గా బ్లడ్ ప్రెషర్ కనుక హై ఉంది అంటే సర్జరీ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇలా బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే హై ఉంటుందో వాళ్ళకి అట్లీస్ట్ 1.5 month ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిస్తాము. అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సర్జరీ ప్లాన్ చేస్తాం. సర్జరీ తర్వాత కూడా ఈ మెడికేషన్ స్టాప్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసినట్లయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి రిజల్ట్స్కి ఎటువంటి ఇబ్బంది రాదు. అలా కాకుండా మీకు సర్జరీ ఆల్రెడీ నార్మల్గా జరిగిపోయి 1 month తర్వాత మళ్ళీ హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అంటే దానివల్ల రిజల్ట్స్కి ఏమవుతుంది అని ఆలోచించే దానికంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా అవసరం. అలా కాకుండా బ్లడ్ ప్రెషర్ హై అలాగే ఉంచుకొని ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఉంది, నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇమీడియట్గా ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి.